అది చెక్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు, రెండు సైడ్లు చూడాలి. అంతే. రేపొద్దున అదేంటే బాలకృష్ణ గారు చెప్పారని అట్లాగే చేస్తున్నారు, ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడొద్దన్నారని. సరే రేపొద్దున ఇప్పుడు నిన్న 156 పేజీలు ఎంత నివేదిక ఇచ్చారట ఈయన కొలుగుపూడి శ్రీనివాస్ అక్కడికి. రేపొద్దున బాబు గారు వచ్చినా ఇదే రిపీట్ అవుతుందా? బాబు గారు వచ్చి ఒకసారి మాట్లాడి ఫైనల్ చేసేస్తారు ఇంకా ఎవరి మీద వెయిట్ వేయాలి? ఇంతకుముందు కూడా మాట్లాడారు, జాగ్రత్తగా ఉండండి, కంగారు పడబాకండి, ఇద్దరు అట్లా మాట్లాడుకోబాకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి అయ్యా అంటారు. అట్టంటే కుదరదు. తిరువూరు వెళ్తే ఖచ్చితంగా సర్ది చెప్పడాలు, తిరువూరులో ఏ నిర్ణయం తీసుకున్నా కొలికపూడితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఎంపీకి చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్, సెంట్రల్ యూనివర్సిటీ అనుకుంటా, ఇతను ఆ రోజుల్లోనే విద్యార్థి దశలోనే పోరాటాల క్యాండిడేట్. ఆ తర్వాత నోటితోనే ఎదిగినోడు, ఓ రకంగా నోటితోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తింపు వ్యక్తి, నోటితోనే అయినోడు. కాబట్టి నోరున్నోడుతో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి. అవును. కానీ ఇప్పటికీ స్వామి భక్తి అన్న ప్రదర్శిస్తున్నారా కొలుగుపూడి? నాకు దేవుడు ఆయనకేం చంద్రబాబు గారితో గొడవ లేదు కదా, తెలుగుదేశమే కరెక్ట్ అంటాడు, తెలుగుదేశం నాయకుడిని అంటాడు, తెలుగుదేశంలో బాబు గారు లోకేష్ గారిని అభినందిస్తున్నాడు. అమ్మాని అంటే బాబు గారు మంచోళ్లే, కింద నాయకుల వల్లే ఇబ్బందులు. అదే క్రింద నాయకులందరినీ కూడా అంటలేదు, ఓన్లీ కేసు నుంచి ఆయన వరకు అది కాబట్టి అంటే మరి అంతే, దాన్ని పరిష్కరించండి, సింపుల్. అంటే కొలుగుపూడి విషయంలో చిన్నీతో గొడవ కాబట్టి చిన్ని వరకు ఆయన నచ్చట్లేదు, బాబు గారు మంచోళ్లే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అదేనా? అక్కడ నాయకులు ఎక్కడికక్కడ ఒక నాయకులతో గొడవ అంతే కదా. అది తెలుసుకుని బాబు గారు ఆ విధంగా మెసలాలి. అది కానీ రేపు పొద్దున ఫైనల్ గా సెట్ చేయాల్సింది ఆయనే కదా సార్. పార్టీ ఎన్ని రోజులు పడుతుంది? ఇన్ని రోజులు ఆయన ఎప్పుడు కూడా ఆ సాగతీత ద్వారానే ఆయనకి మైనస్. ప్రతిసారి ఒకళ్ళనొకళ్ళు వెనుపోట్లు పొడుచుకోవడం జరుగుతుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి కొలుగుపూడి